మన కరీంనగర్ వాళ్ళకి సేవా గుణం ఎక్కువ. విద్యార్థి దశ నుంచే తను దేనికోసం చదువుతున్నాడు అనేది తెలుసుకోవాలి. అమ్మ చేతి వంట కంటే కూడా మా హాస్టల్ ఫుడ్ బాగుంటుంది. బయట ఇన్స్టిట్యూషన్స్కి నా ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న తేడా ఇదే. కరీంనగర్లోని సాన్వి జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారు. దాంతో పాటుగా డిఫెన్స్ రంగంలో ఈ 10 సంవత్సరాలలో ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం మనం సాన్వి జూనియర్ మరియు డిఫెన్స్ కాలేజీ దగ్గర ఉన్నాము. సో ఈ కాలేజీ యొక్క ప్రత్యేకతలు ఏంటి, మరిన్ని విషయాలు సాన్వి జూనియర్ మరియు డిఫెన్స్ కాలేజీ చైర్మన్ మునిందర్ సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ముందుగా గుడ్ మార్నింగ్ సార్. ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి, మరిన్ని విషయాలు ఒకసారి చెప్పాల్సిందిగా. ఒక ప్రణాళికాబద్ధమైన శిక్షణే విద్యార్థులను గొప్పగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. ఇదే మా ప్రత్యేకత అండి. ప్రతి విద్యార్థికి కూడా ఒక అభిరుచి ఉంటుంది. ప్రతి విద్యార్థి లోపల అంతర్గతంగా నైపుణ్యాలు ఉంటాయి. వాటిని మేల్కొల్పితే వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఇదే మా సాన్వి విద్యా సంస్థలు చేస్తున్న కృషి. సో ముందుగా ఈ జూనియర్ మరియు డిఫెన్స్ కాలేజీ పెట్టడానికి గల కారణం ఏంటి, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? మరి దాదాపు నేను 2000 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద విద్యా సంస్థల్లో, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా పనిచేశాను. అదే సందర్భంలో ఒకరి దగ్గర పనిచేయడం ఏంటి, మనం స్వతహాగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో 2003 సంవత్సరంలోనే నేను ఒక కళాశాల యజమానిగా కెరీర్ స్టార్ట్ చేశాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలామంది విద్యార్థులను, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని గమనించి వారి లోపల ఉన్నటువంటి నైపుణ్యాలను గుర్తించడం జరిగింది. దానికి మెరుగైన ఫలితాలు జోడించాలంటే ఏదైనా మంచి పట్టణంలో ఒక ప్లేస్ తీసుకుంటే బాగుంటుందని కరీంనగర్కి వచ్చి సాన్వి స్టార్ట్ చేయడం జరిగింది. మన కరీంనగర్ వాళ్ళకి సేవా గుణం ఎక్కువ. ఆ సేవా గుణాన్ని దేశ సేవ వైపు ఇలాంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేసినట్టయితే వాళ్ళు తేలికగా ఉద్యోగాలు సాధిస్తారనే నమ్మకం, ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగిందండి. సో మిగతా కాలేజీలకు సాన్వి జూనియర్ మరియు డిఫెన్స్ కాలేజీకి తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్? ప్రతి విద్యార్థి దశ నుంచే తను దేనికోసం చదువుతున్నాడు అనేది తెలుసుకోవాలి. దానికోసమే నా ప్రయత్నం. నా అనుభవంతో పాటు నా దగ్గర ఉన్న ప్రత్యేకతలు చెప్పడం ఎందుకు, మనం నేరుగా వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇలాంటి డివైజెస్ ఉపయోగించుకోవడం వల్ల, స్మార్ట్ బోర్డ్స్ కానీ డిజిటల్ స్క్రీన్స్ కానీ ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే కాంటెంట్ను వాళ్ళు నేరుగా చూడడం జరుగుతుంది. మా దగ్గర అంతా కూడా డిజిటల్ కాంటెంట్ వైపు అప్గ్రేడ్ చేస్తున్నాము. ఇంటర్మీడియట్తో పాటు కూడా ఇటు ఐఐటి, నీట్ కూడా మీరు కోచింగ్ ఇస్తున్నారు. సో విద్యార్థులకు ఎలా బోధిస్తారు మీరు? ఇక్కడ వాళ్ళకు సబ్జెక్టు బేసిక్స్ నుంచి టాప్ లెవెల్ వరకు చెప్పడం జరుగుతుంది. రాగానే కాంటెంట్ మొదలు పెట్టకుండా, సబ్జెక్ట్ స్టార్ట్ చేయకుండా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి బేసిక్స్ ఎక్కడి వరకు ఉన్నాయి అనేది ఈ ఏజ్లో కూడా ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే క్లాస్లోకి వెళ్ళడం జరుగుతుంది, టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. ఒక టాపిక్కి సంబంధించిన ప్రతి విషయాన్ని, అంటే ప్రైమరీలో ఉండే ప్రతి విషయాన్ని వాళ్ళ అవగాహన కలిగినాకనే దాని తర్వాత వచ్చే సబ్జెక్టు వాళ్ళు తేలికగా నేర్చుకోగలుగుతారు. చెప్పండి సార్, ఇప్పుడు మామూలుగా మీరు డిఫెన్స్ రంగంలో వారికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, సో వాళ్ళకి ఇండియన్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ వాళ్ళకు మళ్ళీ క్లాసులు సపరేట్గా క్లాసులు బోధిస్తారా? ఖచ్చితంగా సార్. మామూలుగా మార్నింగ్ సెషన్ అంతా కూడా ఇంటర్మీడియట్ సంబంధించినవి చెప్తే, ఆఫ్టర్నూన్ ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా డిసెంబర్ వరకు రెగ్యులర్గా నడుస్తాయి. మళ్ళీ జనవరి నుంచి యథావిధిగా ఇంటర్మీడియట్ పరీక్షల వైపు విద్యార్థులు దృష్టి మరలుతారు. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు ఈ డిఫెన్స్ అకాడమీ స్థాపించి ఇప్పటికే 10 సంవత్సరాలు కావస్తుంది కదా, సో ఇప్పటి వరకు కూడా డిఫెన్స్ రంగంలో ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు? ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ వరకు కూడా
పిల్లలు వివిధ యూనిఫామ్ జాబ్స్లో సెలెక్ట్ కావడం జరిగింది. కరీంనగర్ నుంచి ఎన్డీఏకి ప్రిపేర్ చేసేటువంటి ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ ఉందంటే అది శాన్వి జూనియర్ కాలేజ్ మాత్రమే. ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉండడం వల్ల ఎన్డీఏను మా పిల్లలు క్లియర్ చేయగలుగుతారు. మెయిన్స్ క్వాలిఫై అయ్యి తేలికగా మెయిన్స్ అయితే క్వాలిఫై అవుతారు. మీ కాలేజీలో అడ్మిషన్ పొందిన విద్యార్థి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ప్రతిరోజు? ఏ విద్యార్థి అయినా ఇక్కడ ఇంటర్మీడియట్లో చేరుతాడో ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు ఖచ్చితంగా నిద్రలేస్తాడు. 6 o'clock కల్లా ఫ్రెష్ అయి గ్రౌండ్కి వెళ్తాడు. గ్రౌండ్లో మా ఎక్స్పర్ట్స్ ఉంటారు, మాకి ఫిజికల్ ట్రైనర్స్. వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ ట్రైనింగ్ కానీ ఉత్సాహవంతంగా ఉంటుంది. మెయిన్ 7:30, 8 వరకు గ్రౌండ్ కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ స్నానం కానీ అవన్నీ కంప్లీట్ చేసుకొని 9 గంటలకల్లా మళ్ళీ క్లాస్ రూమ్ వర్క్కి రావడం జరుగుతుంది. తర్వాత ఈవినింగ్ ఎవ్రీ 4:30 నుంచి 6 వరకు మళ్ళీ పిల్లలు వాళ్ళకు నచ్చిన గేమ్స్, ఎందుకంటే మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి కనుక వాళ్ళకు నచ్చిన ఆటలు ఆడుకోవడానికి మళ్ళీ గ్రౌండ్కు 4:30 నుంచి 6 వరకు లేదా 6:30 వరకు గ్రౌండ్లోనే ఉంటారు. ఎలాంటి ఒత్తిడి వారి మీద ఉండదు. చదువుకునే విద్యార్థికి ముఖ్యంగా ఒత్తిడి ఉంటే ఆయన ఏది సాధించాడు కనుక మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక దృఢత్వమే ముఖ్యం కనుక ఇక్కడ చదివే ఏ పిల్లవాడైనా శారీరకంగా దృఢంగా ఉంటాడు కనుక వీళ్ళకు మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఏమి ఉండవు. సేమ్ నచ్చినట్టు వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగానే ఈవినింగ్ 6:30 నుంచి మళ్ళీ ఒక 9:30, 10 వరకు స్టడీ అవర్లు, హోంవర్క్ ఏదైనా ఉంటే చేసుకుంటారు. ఓకే సార్. మీ కాలేజీలో మోటివేషన్ క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందా? ఖచ్చితంగా. రెగ్యులర్గా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వీళ్ళకు పిల్లలతోని రెగ్యులర్గా కలవడానికి అవకాశం ఉంటుంది. నాకు సంబంధించిన మిత్రులు కానీ, మా పూర్వ విద్యార్థులు కానీ, మన శ్రేయభిలాషులు ఎవరైనా డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి ఎక్స్ కల్నల్స్ కానీ, మేజర్ లాంటి ర్యాంక్లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ పిల్లలను రెగ్యులర్గా కల్పించడానికి ట్రై చేస్తాను. వారు వచ్చి పిల్లల్ని మోటివేట్ చేస్తారు. ఆ రంగం మీద వాళ్ళకు శ్రద్ధ కలిగేటట్టు మా పిల్లల్ని ఎంకరేజ్ కూడా చేస్తారు సార్. మీ కాలేజీలో డే స్కాలర్స్తో పాటు రెసిడెన్షియల్ కూడా అవైలబుల్గా ఉంది. సో హాస్టల్ ఫెసిలిటీ మీ విద్యార్థులకు ఎలా ఉంటుంది? మా శాన్విలో ఇంత పెద్ద రూమ్లో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. అదే అదర్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇలాంటి అకామిడేషన్ కనుక ఉన్నట్టయితే ఈ ప్లేస్లో అట్లీస్ట్ ఒక 20 నుంచి 50 మందిని పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు. ఇది మా హాస్టల్ వెంటిలేషన్ చూశారు కదా, కంఫర్ట్ వెంటిలేషన్ కూడా ఉంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. పిల్లలకు రక్షణాత్మకంగా హాస్టల్ సదుపాయం ఉంది. పిల్లలకి హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు సార్. కంఫర్ట్గా ఉండగలుగుతారు. ఇంటిలో కంటే హాస్టల్లో ఉండడానికే శాన్వి విద్యార్థి ఇష్టపడతాడు. సార్, ఇప్పుడు మీరు హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుందో మీరు ఇప్పటివరకు మాకు చూపెట్టారు కదా. సో మరి మీ కాలేజీలో చదివే విద్యార్థులకు మెస్ ఎలా ఉంటుంది, డైట్ ఎలా ఇస్తారు? ఖచ్చితంగా చూద్దాం సార్. అమ్మ చేతి వంట కంటే కూడా మా హాస్టల్ ఫుడ్ బాగుంటుంది. ఇంట్లో ఎలా అయితే ఫుడ్ ఉంటుందో శాన్వి కాలేజీలో ఫుడ్ అంతకంటే బాగుంటుందని చెప్పక తప్పదు. డైలీ టిఫిన్ దాదాపు అన్ని టిఫిన్స్ ఆయిల్ ఫుడ్ తప్ప మిగిలిన అన్నీ కూడా అన్లిమిటెడ్గానే ఇస్తాము. ప్రతిరోజు కూడా స్టూడెంట్కి బనానా ఉంటుంది, నైట్ ఎగ్ ఉంటుంది. ఇది మా ఫుడ్ మెనూలో ఉంటుంది సార్. ఓకే. మా ఇంట్లో నేను తినే బియ్యం ఏవైతే ఉన్నాయో మా కాలేజీలో కూడా అవే బియ్యం ఉంటాయి. మధ్యాహ్నం ఖచ్చితంగా రైస్తో పాటు ఒక ఫ్రై కర్రీ, ఖచ్చితంగా ఒక ఆకుకూర పప్పు, సాంబారు, పెరుగు, సందర్భాన్ని బట్టి ఏదైనా ప్రత్యేక రోజుల్లో స్పెషల్ వంటకాలు కూడా ఉంటాయి. నాన్ వెజ్ వీక్లో 1-2 సార్లు నాన్ వెజ్ ఉంటుంది. డే బై డే ఖచ్చితంగా ఎగ్ అయితే తింటారు. డిన్నర్లో కూడా మెనూ అదే ఉంటుంది. సో మీ కాలేజీలో అమ్మాయిలకు ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి? మా శాన్విలో అమ్మాయిలకు అబ్బాయిలతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంపస్ ఉంది. మంచి ప్రొటెక్షన్తో కూడి మంచి ఆహ్లాదకరమైన క్యాంపస్ వాళ్ళకు కూడా ఉంది సార్. ఇక్కడ అమ్మాయిలకైతే చాలా ప్రత్యేకమైన కేర్ ఉంటుంది. వాళ్ళు యూనిఫామ్ జాబ్కి వెళ్ళడానికి ఏ అవసరాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా అబ్బాయిలతో సమానంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అమ్మాయిలకు ప్రత్యేకంగా ఏ సంస్థలో లేని విధంగా మహిళా కోచ్లే ఉన్నారండి. కనుక అమ్మాయిలకు శాన్వి అనేది చాలా మంచి అవకాశం. ఉద్యోగాలు సాధించిన వాళ్ళలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి
ఈ కాలేజీలో చదివినందుకు మాకు జాబ్ వచ్చిందని మీతో చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక టీచర్గా ఒక తండ్రి వాళ్ళ పిల్లలు ఉన్నతంగా ఎదిగితే ఎంత గర్విస్తాడో, ఎంత సంతోషిస్తాడో, ఒక టీచర్, ఒక యాజమాని, ఒక విద్యాసంస్థ యొక్క మేనేజ్మెంటు అంతకంటే గొప్పగా ఫీల్ అవుతారండి. శాన్వి విద్యా సంస్థలు అనేది నమ్మకానికి చిరునామా. ఎవరైతే మా మీద నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నం చేస్తుంది ఈ యాజమాన్యం. మా స్టాఫ్ కూడా అంతే డెడికేటెడ్గా ఉంటారు. ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే కాలేజీకి నేరుగా విచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు మొబైల్ ద్వారా కూడా కళాశాల అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వచ్చేసి రేకుర్తిలోనే ఉంటుంది. బాయ్స్ క్యాంపస్ ఇదండి. గర్ల్స్ క్యాంపస్ దీనికి సేమ్ ఒక 100 మీటర్ల దూరంలో అమ్మాయిలకు క్యాంపస్ ఉంటుంది. ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా మా దగ్గర ఉన్న ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ డెడికేటెడ్ అండి. నా దగ్గర ఖచ్చితంగా ప్రతి విద్యార్థి గ్రౌండ్ పెర్ఫార్మెన్స్ కానీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కానీ నేనే దగ్గరుండి చూస్తా. బయట ఇన్స్టిట్యూషన్స్కి నా ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న తేడా ఇదే. తల్లిదండ్రులారా దయచేసి ఆలోచించండి. మీ పిల్లలను ఏదైతే ఇన్స్టిట్యూట్లో చేరుస్తున్నారో ఖచ్చితంగా లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్న క్యాంపస్లో మాత్రమే చేర్పించండి. పిల్లల్ని వేలకు వేలు సంఖ్య ముఖ్యం కాదు, వాసి ముఖ్యం. నేను అదే ఆలోచిస్తాను సార్. నా దగ్గర ఎంత సంఖ్య ఉంది కాదు, వచ్చిన వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా బయటికి పోతున్నారు అనేదే నాకు ముఖ్యం సార్. సో చూసారు కదా, నమ్మకానికి మరో పేరు సాన్వి జూనియర్ మరియు డిఫెన్స్ అకాడమీ. 2 సంవత్సరాల ఒక విద్యార్థి కానీ వారి తల్లిదండ్రులు కానీ ఆలోచించి మా దగ్గరికి పంపిస్తే మాత్రం వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని కూడా చైర్మన్ మునిందర్ సార్ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా అడ్రస్ వచ్చేసి కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారి రేకుర్తి చౌరస్తా దగ్గర ఉంటుంది. అడ్మిషన్ పొందాలంటే డైరెక్ట్గా నేరుగా ఆఫీస్కి వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళకు సంబంధించిన మొబైల్ నెంబర్లు కూడా ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాము. అట్లా కూడా త్రూ అడ్మిషన్ పొందవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది.